అలలా అలలా అడిగావే నన్ను ఇలా కలలా 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 కలిసా. హాయ్, నువ్వేంటి ఇక్కడ? అదేం కాదు కానీ ఫ్రీ ఉన్నావా? ఫ్రీ అంటే 5 minutes ఎందుకు? జస్ట్ మాట్లాడుకోవడానికి 5 minutes. 5 minutes. 10 నిమిషాలే జస్ట్ వెళ్తూ మాట్లాడుకుందాం, అసలు టైం లేదు. ఓకే. ఏమైంది ఇక్కడ ఆగిపోయావు? యామిని, వర్ యు బోర్న్ బ్యూటిఫుల్ ఆర్ గ్రో అప్ టు బి బ్యూటిఫుల్? అంబడు అందాల ఫ్రూట్ సలాడ్ ఏంటిది? కాఫీ. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. సరే గానీ ప్రపంచంలో వింతలేనో తెలుసా? తెలుసు, 7. నీకు తెలిసిన 7 ఏమో, నాకు తెలిసి 10. 10 ఏంటి? 8 మీ డాడీ, 9 మీ మమ్మీ, 10 వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన వండర్ఫుల్ యూ. తొందర తాగు, వెళ్ళాలి. యాక్చువల్లీ గెస్ట్ కోసం పరిగెడుతూ ఉంటే సడన్ గా నేను చూసేసరికి అక్కడ ఆగిపోయా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నువ్వే మా గెస్ట్. అబ్బాయి ఏంటి? అందుకనే ఇందాక నుంచి లైన్స్ బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఒంటి నించుకోలేదు. ఓ, నాతో స్టార్ట్ చేద్దామనా? కాదు కాదు కాదు, ఎక్కడ నీలాంటి వాడికి ఇస్తానా అని ఇప్పటి వరకు ఇవ్వలేదు. సెకండ్స్ లో నీకు దొరికిపోయింది అంతే. కాఫీ పేరు చెప్పి. ఎగ్జాక్ట్లీ. అంటే అందుకని పడిచిపోద్దు. నాకంతా నీ గురించి తెలుసు కదా, మనం ఇందాక బయట మాట్లాడుకోలేదు కదా. ఇప్పుడు మాట్లాడు. నా పేరు శివయామిని బండారు. వైజాగ్ దగ్గర స్టీల్ ప్లాంట్ అన్నమాట. సరే, చదువు గురించి మాత్రం వద్దు. ఎంత చదివావు? 10th చేశాను అండ్ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? కరోనాలో పాస్. సరే, ఇక మొదలెడదామా? పెడదాం. ఇక మొదలెడదామాలో నువ్వు ఎప్పుడైనా ర్యాగింగ్ చేసా? నిన్నెవరు? నువ్వు అసలు కాలేజ్కి వెళ్ళలేదు, మనకి ర్యాగింగ్ ఏంటి? సో కరోనా బ్యాచ్ కాబట్టి నువ్వు అన్ని సార్లు అనుకు కరోనా బ్యాచ్ అని. ఇప్పుడు నువ్వు అంటున్నావు 2 సార్లు తెలుసా? నువ్వు అప్పుడు మిస్ అయిన ర్యాగింగ్, కాలేజ్ డేస్ ఇవన్నీ నేను నీకోసం తీసుకొస్తా. నువ్వు సీనియర్, నేను ఈ రోజే జాయిన్ అయిన జూనియర్. నువ్వు ర్యాగింగ్ చేయాలనుకున్నావు, సో నేను ర్యాగింగ్ చేసుకో. నేను ఏదైనా ఓకే. నేను ఒక నెంబర్కి కాల్ చేస్తా, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయి, వెంటనే కట్ చేయాలి. మళ్ళీ రివర్స్ ఫోన్ వచ్చిందా ఏం చేస్తా నువ్వు హ్యాండిల్ చేసుకోవాలి. ఫోన్. ఓ, నా ఫోన్ నుంచేనా? హలో, ఐ లవ్ యూ. హలో, ప్రపోజ్ చేయి సరిగ్గా అన్న. ఐ లవ్ యూ కదా ప్రపోజ్. ఐ లవ్ యూ చెప్పేమంటారా లేదా మీరు? సో అదే అమ్మయ్య. ఓకే, అయిపోయింది టాస్క్. హలో, మాట్లాడేది? నా పేరు కృష్ణ. సో వాట్? అంటే ఇక్కడ నేను కాలేజ్లో ఉన్నానండి, నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు. మా సీనియర్ నాకు ఒక అన్నోన్ నెంబర్కి కాల్ చేసి ఐ లవ్ చెప్పేటమన్నారు. అట్లానే అడుగు పడితే అడిగి ఫోన్ చేస్తావా కృష్ణ? ఎవరికి కాదండి, ఎవరికి చేసా. అదే ఎవరికి పడితే వాటికి చేస్తావా అంటున్నాను. అంటే వాళ్ళే డైల్ చేసి ఒక కామన్ సెన్స్ ఉండాలి కదా కృష్ణ. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అసలు? ఎవరు మీరు? మీరు ఎవరికి కాల్ చేశారు? నేను చేయలే, మా సీనియర్ డైల్ చేసి ఇచ్చింది. అదే అంటున్నాను, ఎవరు అమ్మాయి ఏంటి తెలుసుకోకుండా మాట్లాడేద్దామనే ఇలా కాల్ చేసి అరెస్ట్ చేయకు, అర్థమవుతుందా? ఓకే, అయితే ఓకేనా మీకు ఐ లవ్ యూ? షీటీ మనోదోడు ఉంటుంది తెలుసు కదా, కాలేజ్ లో చదువుకుంటున్నాను. ఓ, షీ ఎక్కడున్నా నాకు తెలుస్తారండి, తెలుసు. సిగ్గుందా నీకు కొంచెమైనా? మీ దగ్గర ఏమైనా దొరుకుతుందా? నేను చూసి నువ్వు మాట్లాడాక ఉన్న కాస్త కూడా పోయింది మాకు. అయితే ఓకేనా? అయితే ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఇద్దరు సీనియర్లు. ఎందుకు మీ పేరెంట్ సీనియర్? అన్ని చెప్తారా ఏంటి? నెంబర్ తెలుసుకున్నప్పుడు పేరు కూడా తెలుసుకోవాలయ్యా. ఒక్క నిమిషం, ఏం పేరు సీనియర్? ఆమె కొట్టనా? ఇంకా చాలు, పెట్టే. ఒక్క నిమిషం, మా సీనియర్ మాట్లాడుతుందంట మేడం. ఎవరది? ఫోన్ ఇవ్వు. స్పీకర్ లో ఉంది. ఎవరే మాట్లాడేది? బచ్చా? స్పీకర్ లో ఉంది. నువ్వు బచ్చా అన్న విషయం ఇప్పుడు అందరికి తెలియాలి కదరా. కరోనా పాజిటివ్ అవుట్ అండి మేడం. హలో, కాదా? ఓకే. అరే కామా, జస్ట్ కరోనా పాజిటివ్ అవుట్ అంతే. అన్నిట్లలో డిగ్రీ MBA
అవునా అయితే ఓకేనా మేడం? ఓకే బాయ్. ఎవరు రివీల్ చేస్తారు మొత్తం? ఎవరింతకి? వాళ్ళందరికీ తెలిసే ఉంటది వాళ్ళు ఎవరో. నీకు కూడా తెలుసు, నువ్వు కూడా చేసావు ఆల్రెడీ. మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, నేను చేయటం ఏంటి? మేడం కాదు దాని కనుక నువ్వు బచ్చ అనుకున్నావు అంటే నిన్ను చేస్తే చేయడానికి మీకు ఫోన్ చేపించింది. తప్పు నాదే, క్షమించండి అందరికి. ఎవరు ఎందుకు మాట్లాడేది? ఎవరు? మహేశ్వరి వెడ్డి తులసి ఎర్ర. మహేశ్వరియా? మహేశ్వరి నీ నెంబర్ నా దగ్గర లేదా? పర్ఫార్మర్ నువ్వైతే. ఎందుకు ఎవరు మాట్లాడేది? ఈ స్టోన్ ఎక్కడ వెళ్ళట్టు? పర్ఫార్మ్ ఆఫ్ ది ఇయర్. పర్ఫార్మ్ కాదు, పెర్ఫార్మెన్స్. అయ్యా టంగ్ ట్విస్ట్ అవుతుంది అయ్యా, ఏంటి మీకు అవుదా పెద్ద? నేను అది తిన్నప్పుడు భోజనం చేశారా? ఓకే మీకు హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో చాలా కష్టపడి నువ్వు నన్ను ర్యాగింగ్ చేసి నువ్వు నన్ను బచ్చాని చేద్దాం అనుకున్నావు. బట్ కాకపోతే మీ అద్భుతమైన ఫ్రెండ్స్ వల్ల నువ్వు ఓడిపోవాల్సి వచ్చింది. నువ్వు ఓడిపోయావు కాబట్టి నీకు చిన్న పనిష్మెంట్. జనరల్ గా అందరికి పెద్ద పనిష్మెంట్ ఇస్తాను. అదే అందుకే షోలో నువ్వు చేతులే ముట్టుకోవడానికి షాక్ కొడుతుంది, మా అమ్మాయిలు చూస్తుంటారు. ఓకే సరే పక్కన పెడద్దా. నువ్వు ముట్టుకున్నావు కాబట్టి నీకు పనిష్మెంట్ చాలా తక్కువ చేస్తా. ఆ పనిష్మెంట్ నేను కూడా పంచుకుంటా. మొత్తం లేకుండా చేయొచ్చు కదా? మొత్తం లేకుండా అంటే షో అయిపోయాక మొత్తం నీ పనిష్మెంట్ నేను పంచుకుంటున్నా. సో పనిష్మెంట్ ఏంటంటే ఒక చిన్న రీల్ చెప్తా, అది యాక్ట్ చేసి చూపితే సరిపోద్ది. నీతో పాటు నేను కూడా సపోర్ట్ వస్తా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఈ మధ్య వెనకాల హస్బెండ్ నుంచి నువ్వు అలా సాంగ్ పడితే నువ్వు వైఫ్ నేను హస్బెండ్ ఆహా అంటే అన్నాను కానీ సాంగ్ రెడీయా? రెడీ 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 ఓకే. నజరానా పట్టుకోవా హేగారం బతకవా నన్ను నీవే హత్తుకోరా హత్తుకోరా, ఒక మాటు కొడవవా మతు ఎక్కి తిరగవా పరువాలే పట్టువీరా పట్టువీరా, ఓ వస్తే ఏడ్చి అరవద్దు, పూజ ఆటల్లో ఎన్నో సంతానే వద్దు, సగము పోతుంటే సుఖమే నాకొద్దే, పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదు. మోనికా మోనికా లవ్ యు మోనికా, నువ్వు నా మోనికా. మ్యూజిక్ మాత్రం చాలా పర్ఫెక్ట్ వచ్చింది, ఇది మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఓకే వండర్ఫుల్ పనిష్మెంట్. ఇది పనిష్మెంట్ నీకులా లేదు, చూసే ప్రేక్షకులకి నాకు ఇలా ఉంది. బట్ వండర్ఫుల్ జాబ్, ద హోల్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. ఓకే మూవింగ్ టు ద నెక్స్ట్ రౌండ్. ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్ చెప్పుకోవడం కానీ, లేకపోతే నువ్వు వేరే వాళ్ళ గురించి గాసిప్ చెప్పడం కానీ, నీ గురించి వేరే వాళ్ళు గాసిప్ చెప్పడం కానీ, లేదా మీ అందరి కలిసి ఇంకోళ్ళ గురించి చెప్పుకోవడం కానీ. మేము ఎప్పుడు గాసిప్స్ చెప్పుకోము, ఏదున్నా ఫేస్ టు ఫేస్. అలా ఏం ఉండదులే. ఇప్పుడు ఇందాక వాళ్ళకి ఫోన్ చేసామా మాట్లాడుకున్నారు, ఇప్పుడు అలా ఫోన్ పెట్టగానే వాళ్ళిద్దరు పక్క మన గురించి గాసిప్ చెప్పుకుంటారు. చెప్పని అదే అంటే అలాంటి గాసిప్స్ నీకు ఎప్పుడైనా ఉన్నాయా? చెప్పేస్తారు. గుసగుసలు చెప్పలేదు కదా. సరే మహేశ్వరి వాళ్ళు ఉన్నారు కదా, మహేశ్వరి ఇందాక కాల్లో మాట్లాడింది కదా, అమ్మాయి బాగా నీకు క్లోజ్ కదా, సో తన గురించి ఉంటాయి గుసగుసలు పిల్ల. అంటే అందరికీ తెలియదు ఏమైనా ఉంటుంది, నీకు తెలుస్తుంది కదా. నీకు ఏదో కావాలి, ఏం కావాలి? ఏమిస్తారేంటి? చెక్కేస్తారు చెక్కేస్తారు. మహేశ్వరి గురించి ఏదో ఒకటి ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియంది, నీకు ఒక్కదానికే తెలిసింది ఏదో ఒకటి ఉంటది కదా. ఇది తెలిసాక మహి నన్ను చంపేస్తాడు. నేను అడ్డం వస్తా, పర్లేదు ఇద్దరం కలిసి పడిపోదాం. ఓకే ఇద్దరిని కలిసి పడిపోదాం, అదే దూరంగా పడిపోదాం ఎవరి కాళ్ళు. మహికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఒకడేనా? అది ఒక్కటి మాకే తెలుసు, ఎవరికి తెలీదు. ఇప్పుడు నాకు కూడా తెలుసు, నేనే తెలుసా. సో మహేశ్వరికి సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనేది ఈ అమ్మాయి చెప్పిన గుసగుస. అది ఎంతవరకు నిజం అనేది మనం నెక్స్ట్ డిబేట్ లో తెలుసుకుందాం. సో చూసుకోండి. మహేష్ కాల్ చేయనా? ఇందాక కాల్ చేసింది. అయ్యో చచ్చిపోతాను. మహేశ్వరి హలో. అయ్యో మహి
యామిని ఏం చెప్పిందంటే నీ గురించి ఆయన గాసిప్ చెప్పమంటే నీకు ఒక సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, పేరు చెప్పలేదు. స్పీకర్ లో ఉంది. ఏ స్పీకర్లో ఏం లేదు, ఆవిడ తెలియదు అని స్పీకర్ లో ఉన్నా లేకపోయినా సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ నాకున్నాడు అనే విషయం నాకే తెలియదు కదే. అది ఆవిడ చెప్పింది, మరి ఆవిడకి వెళ్ళి తెలుసు. కొంపతీసి ఒకళ్ళని ఏంటి ఇద్దరికైనా? అయితే నా తెలిసి దానికే ఉన్నట్టున్నారు, చెప్పచ్చు కదా ఎవరు. అది నేను, అది కాదు నీకెవరున్నారని. నాకా ఎవరు నన్ను ఎత్తి పెట్టరా బాబు, ఖాళీగా ఉండలే చచ్చిపోతున్నావు ఇక్కడ. ఇక్కడ తేజ నాకు అబ్బాయి బాగుంటాడు, ఎర్రగా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయో చెప్పు. గల్ల షర్ట్ వేసుకోవాలి, వైట్ ప్యాంట్ వేసుకోవాలి, బ్లాక్ వాచ్ పెట్టుకోవాలి ఏమన్నా. అబ్బాయి పేరేమన్నావు? తేజ అంటే నాకు తెలిసి ధనుసు రాసి అనుకుంటాను రా, నాకు సెట్ అవుతుంది. సరే నీకు ఏ రాశి కావాలి చెప్పు, సినిమా యాక్టర్ రాశి గారు తప్ప. ఇది ఆస్ట్రాలజీ స్టార్ట్ చేసి సినిమా యాక్టర్ రాశి గారు వద్దురా, అమ్మాయి కదా, నేను స్ట్రైట్ రా. ఓకే సరే నీకు ఏ రాశి కావాలి? నాకా? నీదే రాశి? నేను చెప్పనమ్మ, దొంగ నాదేనేస్తాను, నేను ఒప్పుకోను, నేను ఓన్లీ యామినికే. ఏదైనా పర్లేదురా అబ్బాయి. ఇప్పుడే కదా తేజ అంటే ధనుసు రాశి కుంభరాశి నాకు వద్దన్నా, మళ్ళీ ఏదైనా ఓకే అన్నా కక్కుర్తి పడొద్దు చెప్పు. మీరే రాసి అబ్బాయిని చూడు. రాశి అక్కడ ఇక్కడ యంగ్ స్పెక్స్ పెట్టుకొని ఇప్పుడే జిమ్ నుంచి బయటకు వచ్చిన ఒక యువకుడు కనిపించాడమ్మా. నీకు మజిల్స్ వద్దా? మజిల్స్ తో మటా. సరే నీకైతే మెయిన్ రాశి సెట్ అయిపోద్ది. మీన్ రాసి అబ్బాయి ఎవరు? యాక్చువల్లీ నాది మెయిన్ రాశి, బట్ నేను ఆల్రెడీ యామినికి మరి. సరే షో అయ్యాక పర్సనల్ గా కాల్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఓకే సరే మొత్తానికి చెప్పేసాం. అమ్మాయిని అడిగాం కాబట్టి అమ్మాయికి సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో కూడా మనకు అర్థం కాలేదు. సో మెయిన్ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే మహేశ్వరికి ట్రై చేసుకోవచ్చు అంట. సో చూసుకోండి, అక్కడ ఆయన కొంచెం ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా, వాళ్ళ వైఫ్ ఒప్పుకోరు. ఆయన అక్కడి నుంచి సిగ్గుపడుతున్నారు. మీరు సిగ్గుపడకండి. ఓకే మూవింగ్ టు ద నెక్స్ట్ రౌండ్. ఓన్లీ వన్స్ ఫసక్. ఓన్లీ వన్స్ ఫసక్ ఏంటంటే నీకు కొన్ని ఫొటోస్ చూపిస్తా, అందులో కొన్ని పదాలు రాసి ఉంటాయి. నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు ఒక సౌండ్ చేస్తే ఆ పదం నేను గుర్తుపట్టాలి నీ సౌండ్తో. ఓకే మూసుకున్నా. గాలి వస్తున్నావా? ఏమైంది నీకు? ఎవరన్నా ముందుకు వచ్చారేంటి? సౌండ్ కరెక్ట్గా చెయ్యి. ఇది ఎక్కడో విన్నా. రెగ్యులర్ గా చేస్తావు కదా నువ్వు జిమ్ లో వర్కౌట్. అది ఇది అది కాదు, అది కాదు. నువ్వు నవ్వుతున్నావు. ఒక నిమిషం ఒకే సౌండ్ చేయాలి. నువ్వు 4-5 సౌండ్లు చేస్తే గెస్ట్ చేయలేను. చెప్పు సరిగ్గా ఏం చేస్తాను అని పేక నొక్కినట్టు. ఆవిడ చేస్తే సౌండ్ వస్తుంది కదా. అత్తది ఇప్పుడే తెలిసింది. వచ్చాడు పత్తి. షో అయ్యాక ఇవన్నీ కూడా కాదు. ఆయన కెమెరామెన్ బసవ గారు మీకు కళ్ళు మూసుకొని డైరెక్ట్ నువ్వు పెడుతున్నట్టు తెలుసా. ఓకే ముద్దేనా? దోమల స్లాప్. ఇది నేను పైకి చెప్పకూడదు, ఇది క్లాప్సా? అయ్యో కుక్కర్ విజిల్ అలా ఉంటుందా? అలాగే ఉంటది మా ఇంట్లో. మొహం మీద పడుతుంది. ఉమ్మా విజిలా? అలా కాదు, ఇంకో అలా వేయాలి విజిల్ అంటే. అది మీకు అలవాటు అయిపోయింది. అంటే యాక్చువల్లీ కళ్ళు మూసుకున్నంత సేపు నాకు అడిగిన అన్నింటిలో 2 మాత్రం బాగా నచ్చినాయి. ఏంటి? ఒకటి అదేనా? యామిని ఈ రౌండ్ పేరు ఏంటి? ఓన్లీ వన్స్ ఫసక్. మనది ఈ రౌండ్. మమ్మీ కోళ్ళ దొరికేసింది. పేరు యామిని. కృష్ణ
యామిని కృష్ణ యామిని యామిని కృష్ణ యామిని వెట్స్ కృష్ణ కృష్ణ వెట్స్ యామిని ఒకసారి మీ అత్తయ్య గారికి ఫోన్ చేసి మాడతావా? తెగిపోద్ది, ఎందుకు అంత లూజ్గా ఉందా? కుడిచుకుందాం. తగిలిపోద్ది. యాజలని రాసుకు తగ్గిపోద్ది. సోదాపు వచ్చిన పని చేస్తావా లేకపోతే నన్ను ఆల్రెడీ వచ్చిన పనే కదా చేస్తున్నాను యామిని. అర్థమైంది. సరే డైరెక్ట్ గా రౌండ్కి వెళ్ళిపోతాం అంతే కదా? ఓకే, నీకు అర్థమవుతుందా? అదేంటి రౌండ్ పేరు చెప్పు. అబ్బా. నీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందాలో నీకు నేను కొన్ని ఫొటోస్ చూపిస్తా, అది నాకు అర్థమయ్యేలా హ్యాక్ చేసి చూపించాలి. ఓ ఫోటో చూపిస్తా, ఫోటోలో ఉన్న యాక్టర్ని నాకు ఎవరో చెప్పాలి, ఆ పోజ్ పెడితే ఆ పోజ్ ఏంటో నేను గెస్ట్ చేయించాలి నాతో. ఓకే, నేను చేస్తా, నీ మీద డౌట్ నాకు. అది పోలే, నువ్వు కరెక్ట్గా చూపిస్తే నేను ఎందుకు గెస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ డిస్ట్రాక్ట్స్ మీ అనమాట. Oh my కళ్ళు God. చూస్తే నేను హీరోవా? తగ్గి ఇప్పుడు కాదు, షో అయ్యాక. ఓకే ఓకే, అది మా ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే ఆయన డైలాగా. మళ్ళీ ఏంటి ఎగ్జామ్ అయితే కాపీ కొడతాం? కరోనా బ్యాచ్ కదా కొట్టుకో, కరోనా బ్యాచ్ కదా కొట్టుకో. సింహం, సింహ సినిమా. ఓకే, సింహ సినిమాలో నిన్నే చూస్తున్నా ఇందాక నేను. కళ్ళ చూస్తున్నా, అవి బాగున్నాయి బొగ్గులు. కళ్ళు ఓకే సరే, డిస్ట్రాక్ట్ చేసేస్తున్నాయి కానీ చెప్పి నీ చేయి చూస్తాను ఇప్పుడు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. చచ్చిపోతావు చచ్చిపోతావు. మహేష్ బాబా తలనొప్పి వస్తుందా? బాత్రూమ్ అక్కడ, బాత్రూమ్ అక్కడ. రెండు సార్లు అది వెంకటేష్ గారి కోసం చెప్పలా? ముందు చెప్పొచ్చు కదా. ఈ అడ్డ ఈ అడ్డ. నువ్వు నాకు ప్రేమిస్తావా? మమ్మీ మమ్మీ సెట్ అయిపో. కాదా, నువ్వు నాకు నచ్చావా? ఇందాకే చెప్పొచ్చు కదా, ఇప్పుడు చెప్తున్నా ఏంటి? ఓకే, మూవీనేమో నువ్వు నాకు నచ్చావు, వెంకటేష్ బాబు గారిది డైలాగ్. కాఫీ తాగుతున్నారు, ప్రకాష్ రాజ్ గారు కాఫీ తాగుతున్నారు, వెంకటేష్ బాబు గారు వచ్చారు. ఏం చేస్తున్నారు? మంత్రం వేస్తున్నా. ఓ ఆయనకి క్వశ్చన్ అడిగితే ఓ ఏమొచ్చు సార్ మనకి అంటే ఈత వచ్చు సార్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సినిమా పేరు నువ్వు నేను పెళ్లి చేసుకుంటే. ఓకే ఓకే ఓకే, బాగుంది. ఇల్లు వెళ్తున్నావు, ఇంటికి వెళ్తున్నావు, పెళ్ళాక మీ ఇంటికి వెళ్తున్నావా? నువ్వు నేను అయితే పెళ్ళి అయింది. ఓకే ఓకే, అక్కడ వరకు ఓకే. మీ ఇల్లు అత్తోరిల్లు, అత్తరింటికి దారేదా? అడుగుతాను నుండి ఫోన్ చేసి దారి కాదా? మీ మమ్మీని అడగొద్దా? మా మమ్మీని కూడా అడగొద్దా? అత్తరింటికి దారే సినిమాలో డైలాగ్ ఒక చెప్పు. డ్యాన్స్ చేద్దాం, ఫుల్ డ్యాన్స్ చేద్దామా? బాగా చేద్దామా? గడ్డం తీసుకోలేదు ఈరోజు. నువ్వు తీసుకున్నావా? నేను తీసుకున్నా. నువ్వు ఆడుకున్నావు, ఏడుకోవచ్చు. సో డైలాగ్ నాకు అర్థమైంది. చూడపచ్చే తప్ప నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, మిగతాదంతా నువ్వు సింహం కాదు. కాదు, నీ ముందు నేను పిల్లి. వండర్ఫుల్, చాలా బాగా యాక్ట్ చేయకపోయినా నేను చాలా బాగా గెస్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. యామిని ఏమిని మైండ్ నుంచి పోవట్లేదు అసలు. ఇంతవరకు నేను ఈ పేరు తెలిసినట్టు ఏ పేరు తెలవలేదు తెలుసా? నా పేరు కూడా నాకు తెలియలే. అవునవును, కృష్ణ అని పేరు. కృష్ణ అని పేరు నువ్వు తెలిస్తే ఇంకా అందంగా ఉంది తెలుసా? ఓకే, అవన్నీ కాదు కానీ నేను చూసిన అప్పుడు గుర్తొస్తుంది. హ్యాండ్ వన్స్ ఊరుకు మామిడి పడితే ఏంటి? ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. నీకెప్పుడు ఆకలి ఆకలి ఆకలేనా? అంటే ఎంత తిన్నా తినట్లేదు. ఇంత కరువులో ఉన్నావా?
బయట ఎక్కడే అంటే అది కరువు కాదు, అందాన్ని ఆరాధించడం అంటారు. బాగా ఆరాధిస్తావు నువ్వు. కంచనంలో భోజనం పెట్టి తినకూడదంటే ఎలాగా? ఓకే సర్లే కానీ నీకు సామెతలు వచ్చా? చిచి అయినా నిన్ను అడుగుతుంది, నేను సామెతలు వచ్చా కరోనా బ్యాచ్ లో పాస్. ఏం మాట్లాడుతున్నావు? నాకు సామెతలు వచ్చానా? నువ్వు నాతో పోటీ పెట్టుకున్నావు అంటే నువ్వే ఓడిపోతావు. ఎందుకో కరోనా టైంలో మొత్తం సామెతలు. నువ్వు ముట్టుకున్నావు కదా వెచ్చగా అయిపోయింది బాబా, నువ్వు ముట్టుకున్నావు కదా వెచ్చగా అయిపోయింది బాబా. ఏమో సామెతలు వచ్చా? వచ్చు. సరే కాంపిటీషనా? రెడీ. నువ్వు ఓడిపోతే? నువ్వు రెడీయా? నేను ఎప్పుడో రెడీ. ఇది సామెతలకే కదా. నువ్వు నాతో ఓడిపోతే ఓడిపోతా. ఓడిపోతే సరే కంప్లీట్ చేసారు. ఓడిపోతే నేను ఏది చెప్తే నువ్వు అది చేయాలి. దూరంగా కూర్చో. దూరంగా ఉండి వెళ్ళేస్తారే, దూరంగా ఉండి వెళ్ళేస్తారే. సరే ఓడిపోతే కదా, గెలిస్తే నేనేం చెప్తాను నువ్వు చేస్తావా? దొరికింది. బసవ గారు జూమ్ పెట్టుకోండి. రెడీ అయితే రాత్రి అయితే చంద్రుడు వస్తాడు, పగలైతే సూర్యుడు హలో వస్తాడు. నేను చెప్పను సామెతలు, నువ్వు కవితలు చెప్తున్నావు. అదుగున్నా నువ్వు కరోనా బ్యాచ్ లో పాస్ అయ్యంటే నేను చెప్పను. ఫస్ట్ పోనీ చెప్పు. ఈ ఫ్రెండ్ తెలిసి క్రోకోడైల్ ఫెస్ట్, ఇది తెలుగు షో, తెలుగులో చెప్పు. ఇది కామెడీ షో. ముందు ముసల పండగ, ముసలోడికి దసరా పండగే. ఓకే పర్లేదు, నువ్వు ఉంటే నాకు దసరా పండుగైనా పర్లేదు. అయ్యా సరే నువ్వు చెప్పు. కొత్త గడికి పొద్దరగదని. ఓహో నన్ను నీ ప్రేమ భిక్ష. ఇందులో కూడా ఏర్కొన్నావు చూడు. నీ కరువు నాకు అర్థమవుతుంది. నీ కరోనా నాకు అర్థం అవుతుంది. గోరంత దీపం కొండంత వెలుగు. నా గురించే. నీ గురించా? నీ గురించే. ఓకే గోరంత కొండంత వెలుగు. నేను ఉంటే నీకు అంత లవ్ అని. అంత సీన్ లేదు నీకు. ఓకే నెక్స్ట్. పరమాన్ని పడితే తెల్లారి సల్లారలేదంట. తివ్రెత్తలకి అది, నీకు కాదు. ఓకే నేను మగపతిని. అక్క గతిలాగా గంజి తాగుతుంటే చెల్లొచ్చి లస్సీ అడిగిందంట. అందుకే అక్క చెల్లె నువ్వు. మరదల్ని. అయితే నేను లస్సీ అవుతా. మొత్తం గ్లాస్ తాగే. కందకలేని దొరదా కత్తిపెట్టకి ఎందుకు అంట. పెట్ట కొంచెం కోతగనం. నా గురించే. అవును. కోటి విద్యలు కూటి కొరకే. అదే నువ్వే నా కూడు కాదు. కూడంటే తినేది. కోటి విద్యలు కూటి కొరకే. కాకి పిల్ల కాకి ముద్దు. ఏమో నాకు ముద్దు. సామెత అది కూడా సామెతే. నిదానమే ప్రధానం. నిదానమే ప్రధాన. సిరివెండి శాపెడుతుంటే గెద్దొచ్చి, అదే గెద్దొచ్చి వాటర్ వచ్చిందంటే రావట్లేదా? ఇది జనాలు చూస్తారు. నువ్వు ఈ షో మంగళవారం రాదని చెప్తున్నాను నేను. శనివారం ఆదివారం మాత్రం వస్తుంది. సాయంత్రం 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు. అది చెప్తున్నాను నేను. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. ఓకే అంటే ఇప్పుడు నువ్వు మంచిదని అయితే నేను మంచిగా అవుతాను అంతే కదా. నెక్స్ట్ రావట్లేదా? పొంగలేక మంగళవారం. టైం లేదు. 3, 2, 1. ఎదురుకుండా నువ్వు నాకు రావట్లేదు. నాకు డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను. నువ్వు నిన్ను చూసి ఇట్స్ ఎ క్రైమ్ యూనో. భజన. నేను ఇప్పుడు ఏది చెప్తే నువ్వు అది చేయాలి. నేను రెడీ. నువ్వు అనుకున్నది కాదు, నాకు తెలుసు. నీ కరువు ఎక్కువ అవుతుంది నాకు తెలుసు. కరువు కాదు అది ప్రేమ. నీ నాలిక ముక్కు తాకాలి. కాసేపు ఉంటే ముక్కులో వెనక నీ ముందు ఏదైనా ఓడిపోతాను నేను. ఏం చేస్తాం, నిన్ను గెలిపిస్తాను నేను. సింపుల్ గా ముద్దులు ఎలాంటి ఏం ప్లాన్ చేయక. అందరూ ఎక్స్ట్రా చేయకే. ఎక్స్ట్రా ముద్దులు వద్దా? మంకీలా యాక్ట్ చెయ్యు. అంటే మీలాగా ఇవే తగ్గించుకొని చెప్పించెయ్యు. ఈ 2 చెయ్యి, తర్వాత ఏంటో నేను చెప్తా. ఏం చేస్తున్నావు? అందుకోతి చాలా సరే ఓకే మూవింగ్ టు ద నెక్స్ట్ రౌండ్. నిప్పురా. లాస్ట్ రౌండ్. ఇంకొక రౌండ్.
అమ్మయ్య. ఈ రౌండ్ తర్వాత మనం వెళ్ళిపోవచ్చు. మనం కాదు, నువ్వు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతానేమో కానీ నా మనసు మాత్రం నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. బాగా తిరుగు మనం. పర్లేదా? పర్లేదు. నువ్వు వెళ్తే వచ్చేది మరి. ఎంట్రీ పాస్ నా దగ్గర ఉంది. ఆత్మకి ఇచ్చి ప్రేమకి ఎంట్రీ పాస్ ఉండదు. ప్రేమ ఎక్కడైనా ఇచ్చేది. అవును. మీకు అర్థం కదా నా ప్రేమ. అయితే ఈ రౌండ్లో ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్పారు నువ్వు. దిస్ ఇస్ కాల్డ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అనమాట. బట్ కాకపోతే అన్నిటికీ నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పాలి. నువ్వు ఎందుకు మామూలుగా చెప్పచ్చు కదా, ఓ దూరం, అప్పుడు చిన్న పిల్లలకి దూరంగా ఉండాలి కదా, నువ్వు దగ్గర దగ్గర వచ్చేస్తున్నావు. అందుకే వాళ్ళకి దూరంగా ఉన్నాను. వాళ్ళందరూ చిన్నపిల్లలే కదా. ఓకే సరే, మన ఇద్దరు చిన్నపిల్లలు అయిపోదామా? ఇప్పుడు నువ్వు మన ఇద్దరం అవసరం లేదు, నువ్వు అలానే ఉండు, నేను చిన్న పిల్లలే కదా. కొంచెం స్పేస్ ఉండదు, క్రియేట్ చేసుకోవాలి. దూరంగా వెళ్ళు. బాగుంది. ఏంటి ఓకే గేమ్ ఆడదామా? ఆడదాం. నిన్ను చూస్తుంటే ఏ గేమ్ ఆడాలో తెలియదు. ఇక్కడ అదే ఈ గేమ్ ర్యాపిడ్ ఫైర్. ర్యాపిడ్ ఫైర్. సరే, నీకోసం ఒక ప్రాపర్టీ తెచ్చాను. సో ఆ ప్రాపర్టీ పెట్టేసి స్టార్ట్ చేద్దామా? ప్రాపర్టీ ప్లీజ్. అది నాకు, నిమ్మకాయ ఇది నీకు. ఎందుకలా? సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగే ముందు నిమ్మకాయ పెద్ద నోట్లు పెట్టుకోను. అప్పుడు పెట్టుకోలేదా? అప్పుడు నిమ్మకాయ దానికి నాకు ఏ సంబంధం లేదు. నిమ్మకాయ నోట్లో పెట్టుకోవాలి. అంటే ఆన్సర్ చెప్పాలి. రాంగ్ ఆన్సర్ చెప్పాలి. డ్రైవర్ చేయకు. రాంగ్ ఆన్సర్ చెప్పాలి. సో లైట్లో ఆడిపోయారు. అంటే కాసేపు రెస్ట్ చేసుకుని ఫ్యాన్ వేసుకుందాం అంతే, ఉడికొస్తుంది. నీలో అంత వేడుందా? తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. రెడీయా? సో లెట్స్ స్టార్ట్. తుప్పురా. సో ఏం క్వశ్చన్ అడిగినా నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పాలి. రైట్ ఆన్సర్ చెప్తే నువ్వు ఓడిపోయినట్టు. నీకు అర్థమైంది కదా? రౌండ్ కిస్మిస్. చూసి కిస్సు లేదు, మిస్సు లేదు, అందుకని కిస్మిస్ ఇచ్చావా? సరే, నేను నీకు నిమ్మకాయ ఇస్తాను. పెట్టుకోదా? రౌండే. సో నోట్లో పెట్టుకుని ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగితే నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పాల్సిందే. పెట్టుకో, పెట్టుకుని చెప్పాలి రెడీగా. మొత్తం 6 క్వశ్చన్లు 7 క్వశ్చన్లు అయ్యే వరకు నోట్లోనే ఉండాలి. నిమ్మకాయ రెడీ. వండర్ఫుల్. ఐ లవ్ దిస్ ఎక్స్ప్రెషన్. చిలక రెడీ. అడిగానా? ఫాస్ట్ చెప్పలేదు గట్టిగా. కొరకండి సార్. నువ్వు కొడుతుంటే నాకు ఇది ఎంత వస్తుంది. రెడీ. ఫస్ట్ క్వశ్చన్. మహేష్ బాబు సినిమాలో తన భార్య నటిన సినిమా. సర్లే, నీకెవరు? సూపర్. రామ్ చరణ్, చిరంజీవి గారు ఏమవుతారు? తాతయ్య. కల్కి సినిమాలో నటించిన బాలీవుడ్ హీరో. రామ్ చరణ్. అంతసేపు ఆలోచించకూడదు. సూర్య తమ్ముడు ఎవరు? నువ్వే. అన్నమయ్య సినిమాలో హీరో ఎవరు? నేను. హీరో. నువ్వు హీరోయిన్ చెప్పు. రాంగ్ ఆన్సర్. నన్ను చూడగానే నీకు వచ్చే ఫీలింగ్ ఏంటి? సేపు ఫీలింగ్ పెట్టుకుని నాకు చెప్పట్లేదు. ఓహో, లాస్ట్ రౌండ్ కదా, ఇంకా ఎక్స్ప్రెస్ చేస్తా అందరూ. నీకు నా మీద ఫీలింగ్. మరి రైట్ ఆన్సర్ ఎందుకు చెప్పావు? అది రాంగే కదా. ఇది రైట్ కదా. రౌండ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఈ రౌండ్ లో నువ్వు గెలిచావు. ఆన్సర్ చెప్పలా. ఇది కూడా క్వశ్చనే. నువ్వు ఓడిపోయావు. ఇంకెవలేదని చెప్పాలి. నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, నీకు కూడా ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఐఎమ్ రెడీ. ఓకే, నిమ్మకాయ పెట్టు. ఐ యామ్ ద ఫైర్. నీకు నువ్వు తిన్న నిమ్మకాయ పెట్టుకోవాలా? నువ్వు 2. అది బాగుండదేమో కదా, వేస్టేడ్ ఎందుకు? తగ్గించుకొని చెప్పించి. పెట్టుకోనా? 2 రోజులు అమ్మకోదా? కొరకు అబ్బా క్వశ్చన్స్. కృష్ణ, నీకు నేను కావాలా మీ మదర్ కావాలా? ఇప్పటి వరకు ఎంతమంది రిజెక్ట్ చేశారు? 127. మీ కెమెరామెన్ మీద నీ ఫీలింగ్ ఏంటి? నా మీద నీ ఫీలింగ్ ఏంటి? రాంగ్ చెప్పాలి కదా. చెప్పావు కదా. అయిపోయి అనవసరం రైటింగ్ చెప్పేసానా? ఏంటి వస్తున్నావు? పాప ఎంతసేపు నిమ్మకాయ కొరికావు కదా, కిస్మిస్ తినా. ఎంత బాగుందో తెలుసా? నువ్వు తిన్న తర్వాత నేను తింటే నీ కరువంతా నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఎక్కడ తెలియాలి కదా, అక్కడ తెలుస్తుంది. ఓకే, సో వండర్ఫుల్ గా రౌండ్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. చాలా వండర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. నాకు కూడా అదే నచ్చింది యాక్చువల్. అది లాస్ట్ క్వశ్చన్. కెమెరామెన్ గారు, నేను ఊరికే అన్నా, మీరు రెడీగా ఉండద్దు. కెమెరామెన్ గారు ఏమన్నావు?
నాకు గుర్తులేదు